Union Minister G. Kishan Reddy stated that Operation Sindoor was successfully completed by the Indian Army and inaugurated the Tiranga Yatra in Hyderabad on the 17th at 5 p.m. to honor and congratulate the Army. He highlighted the participation of the key officials including DGP of Jammu and Kashmir, tribes, the IPS officer army, personnel, artists, youth leaders and elected representatives. Reddy emphasized that Pakistan is bowing before the wall, but India's demands remain firm. The operation will continue until our terrorists in Pakistan are eliminated or handed over, and Pakistan must vacate POK before any talks can be considered. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఈ సంఘటన మానవత్వానికే సవాలుగా ఈ యొక్క సంఘటన జరిగింది. పిల్లల ముందే తండ్రిని, భార్య ముందే భర్తను ఏ రకంగా పేర్లు అడిగి డివైడ్ చేసి ఇంత కిరాతకంగా చంపినటువంటి సంఘటన ప్రపంచంలో మొదటిసారి జరిగింది. మన దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించిన విషయం మనం చూస్తున్నాం. ఈ నెల 6వ తేదీ రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను మన వీరులైనటువంటి భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, అత్యంత సమర్థవంతంగా, అత్యంత గొప్పగా యావత్ ప్రపంచమంతా కొనియాడే విధంగా ఉగ్రవాద స్థావరాలను ఏ రకంగా పేల్చివేశారో మనం అందరం చూశాం. టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాదుల ఇల్లు, టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద శిబిరాలు, టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. మరికొన్ని చూశాం మనం, కానీ అక్కడ చాలా జనసాంద్రత ఉంది కాబట్టి చాలా ఇతర ఉగ్రవాదులకు సంబంధం లేని ఇల్లు, ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మరొక 2 ప్రాంతాలను పక్కన పెట్టి మన సైనికులు, మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా మరి ఏ రకంగా వాటిని మట్టి పెట్టామో మనం చూసాం. మన ఆర్మీ బేస్ నుంచే, మన ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచే టార్గెట్ చేసి హిట్ చేయడం అనేటువంటిది ఇది ఇంతవరకు ప్రపంచంలో ఆ రకంగా ఎక్కడ జరగలేదు. ఉగ్రవాదులను, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వీరులుగా తిరిగి వచ్చినటువంటి చరిత్ర మన భారత సైనికుల చరిత్ర.